యాపిల్ పే ఈస్ కంప్లీట్లీ అది హార్డ్వేర్ ఓరియంటెడ్ రా. ఇక అంటే ఇప్పుడు యూపీఐ తీసుకుంటే దానికి 100% ఇంటర్నెట్ ఉండాలి. నువ్వు డివైస్తో సంబంధం లేదు, ఏ డివైస్లో అయినా వాడుకోవచ్చు. ఇట్స్ కంప్లీట్లీ ఆన్ ఎయిర్ అనమాట. క్లౌడ్లోనే పనిచేస్తుంది, ఇంటర్నెట్ కావాలి. కానీ యాపిల్ పే మొత్తం డివైస్ ఓరియంటెడ్ అనమాట. అది యాపిల్ వాడి డివైజెస్లోనే వర్క్ అవుతుంది. సో యాపిల్ పే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, నువ్వు నీ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు నీ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కానీ ఏది కానీ యాపిల్ ఫోన్లో కానీ యాపిల్ సర్వర్కి కానీ వెళ్ళాం. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ థింగ్. అది ఎండ్ టు ఎండ్ ఎలా వర్క్ అవుతుందో చెప్తా. ఇప్పుడు నువ్వు నీ ఫోన్లో క్రెడిట్ కార్డ్ స్టోర్ చేయడం అనేది ఫస్ట్ పాయింట్. నీ క్రెడిట్ కార్డ్ని ఏం చేస్తావు, నీ ఫోన్లో యాపిల్ పే ఓపెన్ చేసి లోడ్ చేస్తావు. యాపిల్ పే బిహైండ్ ఏముంటుందంటే ఒక సెక్యూర్ ఎలిమెంట్ అనేది ఉంటుంది. ఈ సెక్యూర్ ఎలిమెంట్ ఏంటంటే ఇది కంప్లీట్ సపరేట్ చిప్ అనమాట. ఇంకా ఆ చిప్కి నీ ఐఫోన్లో ఉన్న అదర్ చిప్స్కి కనెక్షన్ దేనికి సంబంధం ఉండదు. సపరేట్ చిప్, అది ఒక చిన్న చిప్. ఆ చిప్ లోపల ఈ క్రెడిట్ ఎప్పుడైతే నువ్వు డీటెయిల్స్ ఎంటర్ చేస్తావో ఆ డీటెయిల్స్ కూడా క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ నీ చిప్ లోపల స్టోర్ అవ్వవు. ఇవి డైరెక్ట్గా నీ వీసా ఆర్ మాస్టర్ కార్డ్కి పంపించేస్తాడు యాపిల్ వాడు. పంపించినప్పుడు ఈ మాస్టర్ కార్డ్ ఆర్ వీసా ఏం చేస్తుందంటే రిటర్న్లో ఒక డిఏఎన్ని పంపిస్తుంది. ఈ డిఏఎన్ని ఎలా పంపిస్తుందంటే నువ్వు ఒకసారి డివైస్ అకౌంట్ నెంబర్, డివైస్ అకౌంట్ నెంబర్ని పంపిస్తుంది. ఈ డివైస్ అకౌంట్ నెంబర్ ఇప్పుడు నువ్వు ఏమని చెప్పావు, యాపిల్ లోపల ఒక సెపరేట్ హార్డ్వేర్ ఉంటుంది. నేను యాపిల్ పే లోపల నేను నా క్రెడిట్ కార్డ్స్ యాడ్ చేశాను. నా వీసా క్రెడిట్ కార్డ్ కి అది ఒక యూనిక్ ఐడెంటిటీ, ఒక నంబర్ ఇస్తుంది, అంతేనా? అది ఆ నంబర్ అనేది మాత్రమే యాపిల్ ఫోన్స్ లో స్టోర్ అయి ఉంటుంది. ఈ చిప్ లోపల స్టోర్ అవుతుంది. చిప్ లోపల స్టోర్ అయి ఉంటుంది. చిప్ లోపల స్టోర్ అవుతుంది అంతే. ఓకే. దీని ముందు ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే నువ్వు డీటెయిల్స్ ఎంటర్ చేస్తావో ఈ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ తో పాటు నీ ఫోన్ యొక్క మోడల్ డీటెయిల్స్ ని, ఫోన్ యొక్క ఈ సెక్యూర్ ఎలిమెంట్ చిప్ అయితే ఏదైతే ఉందో దానికి ఒక సపరేట్ ఐడి నెంబర్ ఉంటుంది. ఆ ఐడి నెంబర్ని చిప్ ఒక ఐడి నెంబర్ ఉంటుంది. ఈ ఐడి నెంబర్ని ఈ కార్డ్ డీటెయిల్స్ ని మ్యాప్ చేసి దాన్ని సైఫర్ ఫామ్ చేసి, సైఫర్ అంటే క్రిప్టో ఎన్క్రిప్ట్ చేసి ఆ సైఫర్ని నీకు వీసా కానీ మాస్టర్ కార్డ్ కానీ పంపిస్తుంది పేమెంట్. అదేంటి ఇంకా ట్రాన్సాక్షన్ అవ్వకుండానే ఓన్లీ డీటెయిల్స్ పంపిస్తాను. ఫస్ట్ నువ్వు కార్డ్ ని స్టోర్ చేయాలి కదా నీ యాపిల్ పేలో. నీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ సేవ్ చేసుకోవాలి కదా. చేసినప్పుడు ఈ వీసా మాస్టర్ కార్డ్ వాడు ఏంటంటే ఆ ఒక్క స్టెప్ లోనే జరుగుతుంది. వాడు ఒక డివైస్ అకౌంట్ నెంబర్ ని నీ ఫోన్ కి పంపిస్తాడు. అది ఆ పర్టికులర్ సెక్యూర్ ఎలిమెంట్ చిప్ లోపల స్టోర్ అవుతుంది. ఓకే, సో ఇది ఫస్ట్ వాడు పంపిస్తే రిజల్ట్ గా డివైస్ అకౌంట్ నంబర్ వస్తుంది. ఓకే, వస్తుంది. ఇప్పుడు నాకు స్టోర్ అయ్యింది, నాకు 10 క్రెడిట్ కార్డులు ఉన్నాయి అనుకుంటే 10 నంబర్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ చిప్ 10 డిఏఎన్స్ ఉంటాయి, 10 డివైస్ అకౌంట్ నెంబర్లు ఉంటాయి. ఇప్పుడు అందరికీ ఉండే క్యూరియస్ క్వశ్చన్ ఏంటంటే, నా దగ్గర ఇంటర్నెట్ లేదు, నేను ఎక్కడో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బోస్టన్ మెట్రోకి వెళ్ళా, కింద గ్రౌండ్ లో ఇంటర్నెట్ లేదు, కానీ నేను ట్యాప్ చేస్తాను మెట్రో ఎక్కడానికి, అది వర్క్ అవుతుంది. ఎలా అంటే నువ్వు ఎప్పుడైతే ఈ ఎన్ఎఫ్సి తెలుసు కదా నార్మల్ గా నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్. సో ఈ ఎన్ఎఫ్సి ట్యాగ్ దగ్గరికి వెళ్ళి నువ్వు టికెట్ ఎంటర్ చేసి నువ్వు ఎప్పుడైతే ఫోన్ దగ్గర పెడతావో ఈ వైర్లెస్ ప్రాసెస్ లో ఏం చేస్తాడంటే ఈ కార్డ్ రీడర్ వాడు నీ ఫోన్ కి అమౌంట్ డీటెయిల్స్ టైం పంపిస్తాడనమాట. నీ ఫోన్ కి. ఓకే. ఆ వైర్లెస్ కమ్యూనికేషన్ లో నీ ఫోన్ కి అకౌంట్ డీటెయిల్స్ టైం పంపిస్తాడంతే. సో నీ లోపల అకౌంట్ డీటెయిల్స్ కాదు, అమౌంట్ డీటెయిల్స్, అంటే ఎంత కట్టవాలి టైం పంపించినప్పుడు నీ ఫోన్ లో ఈ సెక్యూర్ ఎలిమెంట్ కి అవి రీచ్ అవుతాయి ఈ చిప్ కి. ఈ చిప్ ఏం చేస్తుందంటే అవి తీసుకునే ముందు మన దాంట్లో ఇంకొక చిన్న చిప్ ఉంటుంది యాపిల్లో, అదేంటి బయోమెట్రిక్స్ తీసుకుంటుంది. అది కూడా సపరేట్ చిప్ యాపిల్ కి, దాన్ని సెక్యూర్ ఎన్క్లేవ్ అంటారు. సో ఈ సెక్యూర్ ఎన్క్లేవ్ ని యాక్టివేట్ చేస్తుంది అనమాట. చేసినప్పుడు నీ బయోమెట్రిక్స్ ఇస్తావు దానికి. ఓకే, అదే మనం డబుల్ ట్యాప్ చేస్తాం. ఆ బయోమెట్రిక్స్ అనేది ఎస్ ఇచ్చినప్పుడు ఈ సెక్యూర్ ఎలిమెంట్ ఏం చేస్తుందంటే దీని లోపల ఉన్న డిఏఎన్ నెంబర్ ఉంది కదా, ఆల్రెడీ దీని లోపల డిఏఎన్ నెంబర్ ఉంది. ఈ డిఏఎన్ నెంబర్ ని ఈ అమౌంట్ డీటెయిల్స్ ని పట్టుకొని ఇంకొక క్రిప్టో ప్రోటోకాల్ కి మన ఫోన్ లోపల రిక్వెస్ట్ పంపిస్తుంది. సో ఇంకొక ఫంక్షన్ ఉంటుంది, అదేం చేస్తుందంటే దాన్ని నీ అమౌంట్ డీటెయిల్స్ ని కలిపి ఒక ఎన్క్రిప్షన్, ఇంకొక సైఫర్ ని ఫామ్ చేస్తుంది అనమాట, ఇంకో ఎన్క్రిప్టెడ్ డేటా, దాన్ని క్రిప్టోగ్రామ్ అంటారు. ఈ రిక్వెస్ట్ క్రిప్టోగ్రామ్ ని నెక్స్ట్ ఏం చేస్తుందంటే నీ ఫోన్ ఈ క్రిప్టోగ్రామ్ ని నీ డిఐఎన్ నెంబర్ ని మర్జ్ చేసి నీ కార్డ్ డేటా పంపిస్తుంది.